guys, welcome to LSS Licky Vlogs. So first of all, please like and subscribe. So చెప్పాను కదా కేక్ చేశానని చెప్పేసి, అది కూడా నార్మల్ కేక్. కూల్ కేక్ కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఇది కూడా టైం దొరికింది కాబట్టి తీయగలిగాను. సో ఓకే గైస్, ఇదైతే కేక్ వీడియో చాలా చిన్న స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే ప్రతి పాయింట్ కూడా మీకు అర్థమవుతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో ఫుల్గా చూసేయండి. బాగా స్పంజీగా వచ్చిందా. సో ఇప్పుడు మనం కేక్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో మీరు కూడా ఇప్పుడు దాకా కూల్ కేక్స్ చూసాము, స్పంజ్ కేక్. సో కొంతమంది కూల్ కేక్స్ క్రీమ్ అనేది నచ్చదు. సో కాబట్టి ఈరోజు స్పంజ్ కేక్ చూపిస్తాను. ఇంకా కూల్ కేక్ కూడా చూపిస్తాను కంపల్సరీ డాడీ బర్త్డేకి చేసుకున్నాను. ఈరోజు అయితే స్పంజ్ కేక్ బేస్, పేస్ట్రీ కేక్కి బేస్ అయితే ఈరోజు చేసుకున్నాము. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. వెనిలా ఎసెన్స్ కూడా ఏం అక్కర్లేదు. సో ఇది చూపిస్తాను చూడండి. కానీ కూల్ కేక్ మాత్రం వెనిలా ఎసెన్స్ కంపల్సరీ, అది మాత్రం అవాయిడ్ చేయాలి. ఈరోజు మాత్రం మీకోసం ఇలాచీతో చూపిస్తాను. ఓకే, సో ఇది మిల్క్ కదా. సో పాలు కాచి చల్లార్చుకున్న పాలు కొద్దిగా చల్లారిపోయాయి. అలానే మొత్తం చల్లారి పెట్టేయకూడదు. ఇప్పుడు ఈ లెమన్ తీసుకోండి. లెమన్ ఎందుకు అనుకోకండి. సో ఇవి పాలు చూసారు కదా, మంచి మీగడతో ఉన్నాయి పాలు. సో మంచి పాలు అనమాట. సో ఇవి బాగా బరబెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి కాసేపు. ఇప్పుడు వెనిగర్ ఉంటే వెనిగర్ వేసుకోవచ్చు. నేను ఆప్షన్స్ కూడా చెప్తున్నాను ఇంట్లో ఉన్న వాటితోనే. వెనిగర్ ఉంటే వెనిగర్ వేసుకోండి. ఒకవేళ లేదు అంటే ఇట్లా లెమన్ అలా వేసుకోండి. స్పూన్లో వేసుకోండి. లేదంటే మనకి పిక్కలు పడిపోయి పాడైపోతుంది. సో అందుకే ఫస్ట్ స్పూన్లో వేసుకోండి. నేను ఆల్మోస్ట్ పిక్కలు తీసాను, అప్పటికి కూడా ఉంటాయి. సో కొలుచుకొని తీసేసుకోండి. అన్నిట్లో వేసేస్తే మళ్ళీ పాలు పాడైపోతాయి. సో అందుకే ఫస్ట్ కొలుచుకొని తీసుకోండి. లేదంటే మేము పెరుగులో వేసేస్తాం కాబట్టి నో ప్రాబ్లం, కాబట్టి నేను వేసేసుకుంటున్నాను. చూడండి, ఇవ్వండి కొన్ని పిక్కలు అయితే ఉన్నది. పిక్కు పడేసేసుకొని ఇంకా మీకు కావాల్సిన పెరుగు ఇలాగా పిండేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకోండి దీన్ని. ఇప్పుడు చూడండి పాలు ఎలా ఉన్నాయో, నార్మల్ పాలులా ఉన్నాయి కదా. విరిగిన తర్వాత విరిగాయని తెలియడానికి ఎలా ఉంటుందో చూపిస్తాను తర్వాత. అంతలోపు ఇంకొక కొద్ది ప్రాసెస్కి చేసుకుందాం. సపరేట్గా నేనైతే ఒక ఎల్లో కప్ అయితే తీసుకున్నాను. ఇది నేను ఇప్పుడు మెజర్మెంట్ చేస్తున్నాను. నా దగ్గర అయితే ప్రస్తుతానికి మెజర్మెంట్ కప్స్ అయితే లేవు. సో దట్స్ వై ఈ కప్ అయితే నేను చేస్తాను అనమాట. సో ఇప్పుడు ఇది కప్ కదా, ఈ కప్తోని మనకి ఎంత కేక్ వస్తుంది అనేసి కూడా చెప్తాను. ఇప్పుడు వచ్చేసి నేను మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఏంటంటే పౌడర్ షుగర్ ఉంటుంది కదా, ఈ కప్పుతోకి సగం తీసుకున్నాను షుగర్. ఈ కప్ నిండా వచ్చేస్తుంది. అందులో ఒక 3 ఇలాచీస్ వేసేసి మొత్తం మెత్తగా చూస్తున్నారు కదా, ఇట్లా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. సో పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేద్దామో చూద్దాము. ఈ కప్పు ఉంది కదా, ఈ కప్పుకి నిండాగా ఇప్పుడు తీసుకున్నాము. చూపిస్తాను చూడండి. ఈ కప్పు తీసుకోండి. సో ఇది ఇందులో నుంచి తీస్తుంటే మంచి ఇలాచీ స్మెల్ అయితే వస్తుంది చాలా బాగా. ఇది మొత్తం వేసేసుకుంటాను నేను, ఎక్కువైనా పర్లేదు. ఎందుకంటే షుగర్ ఉంటేనే కేక్ చాలా టేస్టీగా ఉంటుంది, షుగర్ ఉంటే మాత్రం. సో అందుకే కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాను షుగర్. ఈ 1 కప్ వేసుకోవాలి షుగర్. 2 కప్స్ మైదా వేసుకుంటే సరిపోతుంది మనకి. ఇవన్నీ ఇంకా ఉంది. సో ఇదంతా ఇంత వచ్చింది. సో నేను తీసుకుంటాను. లేదు మాకు ఇంకా కావాలి అంటే మీరు మళ్ళీ మిక్సీ కొట్టుకోవచ్చు. నాకైతే సరిపోతుంది ఇది. సో ఇది ఒకటి వేసేసుకున్నాను. సో ఇది వేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు ఇందులోనైతే నేను సమ్ ఆయిల్ అయితే వేస్తాను. చూడండి ఎంత ఆయిల్ వేస్తానో, ఎంత పడుతుంది అనేసి. సో ఇట్లాంటివి ఉంటే ఇట్లాంటి దాంతో 1 2 3 4 5. సో కరెక్ట్గా నేనైతే 5 వేసుకున్నాను. సో ఎక్కువ వేస్తాను అనుకోండి కేక్ అస్సలు మాయిస్ట్గా, ఇది ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే మాయిస్ట్గా అవుద్ది. బట్ ఇంకా ఎక్కువ వేస్తాం అనుకోండి మొత్తం వాటర్లో వస్తుంది కేక్. సో అందుకే కొద్దిగా తక్కువ వేసుకోండి ఆయిల్ అయితే. కొంచెం వేసుకొని కలుపుకోండి, ఎక్కువైపోద్ది మళ్ళీ. సో ఇప్పుడు నా దగ్గర అయితే విస్కర్ ఉంది. మీ దగ్గర విస్కర్ లేదు అంటే మాత్రం నార్మల్ స్పూన్తో, ఇందాక నేను చూపించాను కదా, సో అట్లాంటి స్పూన్స్తో కలిపేసుకోండి. ఈ మొత్తం కన్సిస్టెన్సీ ఎలా రావాలనేది కూడా నేను చూపిస్తాను చూడండి. సో ఇది ఇట్లా కొంచెం వేసుకోండి. నిజంగా స్మెల్ అయితే ఇలాచీ స్మెల్ బుర్ర పాడనమాట, చాలా బాగా వస్తుంది. విస్కర్ చూసారా ఎలా ఇస్తుంది మొత్తం. సో ఇట్లా మొత్తం ఇలా పిండి అయింది కదా, సో ఇట్లా అయిపోవాలి మొత్తం అన్నమాట. సో అందుకే ఈ ఆయిల్ కూడా వేసేసుకున్నాను. కరెక్ట్గా సరిపోయింది ఆయిల్ అయితే మనకి. ఇలా మొత్తం కలిపేసుకోండి.
ఇంకా మాకు కావాలి అంటే మాత్రం వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇట్లా అయిపోయింది కదా. సో చూసారు కదా ఎలా అయిందో, మొత్తం బటర్లా అయ్యింది. సో మనం విస్క్ చేసిన బటర్ ఎట్లా ఉంటుంది, సో అట్లా అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసి ఇంక ఇవన్నీ పక్కన పెట్టేసి మనం ఇందాక రెడీ చేసుకున్న పాలు ఉన్నాయి చూడారు, సో అవి తీసుకొని ఒకసారి చూపిస్తాను చూడండి. సో విరిగిపోయాయి పాలు అయితే చూడండి, ఇట్లా వచ్చాయనుకోండి. ఇదిగోండి చూసారు కదా ఎలా వచ్చాయో. సో ఇట్లా పాలు అయితే శుభ్రంగా అయిపోవాలి, పాలు ఎరగాలన్నమాట. దీని ప్లేస్లో మీరు పెరుగు వేసుకోవచ్చు, లేదు మేము నాన్ వెజ్ చేస్తామంటే ఎగ్స్ కూడా వేసుకోవచ్చు. సో ఈ మిల్క్ అంతా కప్లో కొలుసుకుంటూ వేసుకోవాలి, నార్మల్గా వేసేయకుండా. సో కప్లోని మీకు కావాల్సింది కాదు, ఈ కప్ నిండాగా వేసుకోవాలి. సో కొంచెం మిగిలిపోయాయి కదా అని వేసేయకండి. సో ఇవి ఉన్నాయి కదా, ఇవి వేసుకోండి. సో మిగిలినవి ఇందులో వేసేస్తాను. కావాలంటే మనం లాస్ట్లో వేసుకొని కలుపుకోవచ్చు, వద్దు అంటే మాత్రం పెరుగులో వేసి కలిపేస్తాను. సో ఇది చూసారు కదా. ఇప్పుడు పెరుగు, ఈ పాలు, పాలు, పంచదార, ఇలాచీ ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు మంచి కన్సిస్టెన్సీలో కలుపుకోండి. సో చూసారు కదా ఇట్లా కలుపుకున్నారు. ఫోక్ చూసారా ఎలా వస్తుందో పైకి. సో ఇట్లా కాసేపు అలా కలుపుకున్నారు అనుకోండి, మంచిగా షుగర్, ఇలాచీ, ఆయిల్ ఇవన్నీ మొత్తం మిల్క్లో మంచిగా కలిసిపోతాయి. ఈ ఆయిల్ ఇదేం వేస్ట్ ఏం కాదు, లాస్ట్లోని కన్సిస్టెన్సీ గట్టిగా అయితే మనం మళ్ళీ వేసి కలుపుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మైదా అయితే ఈ కప్లో వేసుకోండి. ఇప్పుడు నేను వీడియో అయితే కట్ చేస్తాను, ఎందుకంటే ఈ కప్లో వేస్తే సగం కింద వదులుతుంది, ఇంకొక సగం ఎక్కడ వదులుతుందో తెలీదు, అందుకే. సో చూసారు కదా గాయ్స్, ఇలా ఇప్పుడే షాప్కి వెళ్ళి తెచ్చుకున్నాను, ఇంట్లో మైదా అయితే అయిపోయింది. సో ఇట్లా మొత్తం ఫస్ట్గా మీరు చాలామంది అంటారు కొలిచి కరెక్ట్గా వేసుకోవాలి అని చెప్పేసి. సో అట్లేం లేదు, నేను ఇప్పుడు దాకా చేసిన దాంట్లో అయితే అలా ఏం లేదు, నేను నార్మల్గానే వేసేస్తాను. నేను జల్లించుకొని మరీ వేసుకోమంటారు, నేను ఎప్పుడు జల్లించను, అయినా సరే పర్ఫెక్ట్గానే వస్తుంది. ఎప్పుడో జల్లిస్తాను, అది చాలా ఎక్కువసేపు జల్లించాలి, టైం టేకిన ప్రాసెస్ అనమాట అది. సో అందుకే నేను ఇప్పటివరకు ఎప్పుడు అంత జల్లించను. సో ఇదిగోండి, ఇది 1 కప్ మైదా అనమాట. ఇప్పుడు ఇది వేసుకోండి, ఇంకొక 1/2 కప్ అయితే వేసుకుంటాను నేను, లేదనుకుంటే 2 కప్స్ వేసుకోవచ్చు, ఎందుకంటే నేను పంచదార కొద్దిగా తక్కువ వేసాను కాబట్టి వేసుకుంటున్నాను. మీకు ఇంకా కావాలంటే లాస్ట్లోని నార్మల్ పౌడర్ కాకుండా నార్మల్గా కూడా వేసుకోవచ్చు పంచదార. ఇదిగోండి, సో ఇది వేసుకుంటున్నాను. పంచదారలో నేను లాస్ట్లో వేసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే లాస్ట్లో టేస్ట్ బట్టి వేద్దాం అనుకుంటే వేయచ్చు, కానీ పౌడర్ చేస్తేనే బెస్ట్ అనమాట. ఇట్లా ఇందులో ఉన్నదంతా కూడా ఊడ్చేసుకుంటున్నాను మైదా. సో కన్ఫ్యూజన్ లేకుండా మొత్తం వీడియో అంతా చూస్తే మీకు ఏ కన్ఫ్యూజన్ ఉండకుండా క్లారిటీగా వీడియో అర్థమవుద్ది. ఇట్లా అంతా వేసుకున్నారా. ఇప్పుడు అసలైన ఇంగ్రీడియంట్స్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి బేకింగ్ సోడా. సో నేను చాలా వీడియోస్లో ఇప్పుడు దాకా పెట్టిన వీడియోస్లో చెప్పే ఉంటాను మీకు. ఇదిగోండి, ఇది బేకింగ్ సోడా, ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ప్రైస్ అయితే ఎక్కువేం ఉండదు. సో నేను కొద్దిగా ఎక్కువే వేస్తున్నాను. బేకింగ్ సోడా వచ్చేసి తక్కువ వేయాలి, బేకింగ్ పౌడర్ వచ్చేసి ఎక్కువ వేయాలి. సో బేకింగ్ సోడా అయితే తక్కువ వేసాను. సో ఇది బేకింగ్ సోడా, దీన్నైతే నేను కొంచెం, ఇది వచ్చేసి మనకి కేక్ కావాల్సిన కేక్ పొంగటానికి బాగా పనిచేస్తుంది. ఇది కొద్దిగా ఎక్కువ వేసుకోండి. సో చెప్పాలంటే ఇదే ఎక్కువ రేటు, బేకింగ్ సోడా ఎక్కువ రేటు, పౌడర్ అయితే తక్కువ రేటు, తెలుసా మీకు ఆ విషయం. సో రెండు టేస్ట్ అయితే ఒకలానే ఉంటాయి, బట్ చూసారా అచ్చం పౌడర్లా ఉంటుంది. అండ్ అది వచ్చేసి చూపిస్తాను చూడండి, ఒక క్రిస్టల్స్ టైప్లో ఉంటుంది అన్నమాట. మీకు క్లారిటీ చెప్తున్నాను, చూసారా, రెండిటికి మీరే చూసుకోండి. ఇది రాయిలా తగులుతుంది, అది వచ్చేసి మనం రోజు వాడే పౌడర్ ఉంటుంది కదా, సో అట్లనే ఉంటుంది. ఇది మెల్లిగా కలుపుకోండి, స్పీడ్గా కలిపేస్తే పిండి సగం మన మొహం మీద ఉంటుంది, అందుకే మెల్లిగా కొద్ది స్పీడ్ అవుతూ కలుపుకోండి. సో కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, కొంచెం మైదా వేసుకుంటూ కూడా కలుపుకోవచ్చు. నేను కొన్ని కేక్స్కి అయితే మెజర్మెంట్స్ తీసుకోను, నార్మల్గానే చేసేస్తాను, బట్ మీకోసం అని చెప్పేసి మెజర్మెంట్స్ తీస్తున్నాను. కానీ మెజర్మెంట్స్ తీస్తేనే బాగా వస్తుంది కేక్ అనేది.
సో చూసారు కదా గట్టిగా అయిపోయింది. కొంచెం పాలు వేసుకోండి. ఇప్పుడు వేసుకోండి పాలు. సో వెనిలా ఎసెన్స్ ఒకవేళ ఉంటే మాత్రం మీకు ఇప్పుడు వేసుకోండి. ఇప్పుడు ముందే వేసేయకుండానా ఇప్పుడు వేసుకోవాలి. బ్యాటర్ అది మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు వేసుకోవాలి వెనిలా ఎసెన్స్ అయితే. మీరు నా దగ్గర ఇప్పుడు లేదు, నేను ఇంకా డాడీ బర్త్డే వస్తుంది కదా, ఇంకా ఏకంగా అప్పుడు కొనేద్దాము లేనివన్నీ అని చెప్పేసి ఇంక ఇప్పుడు ఏం కొనలేదు. చూసారు కదా ఇలా రాకూడదు. ఇంకా నేను చెప్తాను లేని కన్సిస్టెన్సీ నాకు తెలిసిన దాకా అయితే పాలన్నీ అయిపోతాయేమో, అయిపోయినా సరే నో ప్రాబ్లం. కానీ ఇంకా పాలు లేవు, ఇవే ఉన్నాయి. సో ప్యాకెట్ తెచ్చుకొని మరబెట్టుకున్నాను అనమాట. ఈ విస్కర్ మేనేజ్ చేయలేకపోతుంది. ఈ బ్యాటర్ని చాలా గట్టిగా ఉంది బ్యాటర్ అయితే. బయట చూడండి ఒకసారి చూపించాను, రెయిన్ ఎలా పడుతుందో. మీకు వీడియోలో క్యాప్చర్ అవుతుందో లేదో కానీ నాకు ఎందుకో మంచిగా తినాలనిపించింది. ఇంకా కేక్ ఏం చేసేసుకుంటున్నాము అంతే. కన్సిస్టెన్సీ చూసారు ఎలా ఉందో. కుక్కీస్కి ఎట్లా ఉంటుంది అలా ఉంది, కానీ అలా ఉండకూడదు మన కన్సిస్టెన్సీ. మెయిన్ ఇంపార్టెంట్ కన్సిస్టెన్సీ గాయ్స్. నచ్చినట్టు చేసేద్దామంటే ఇది అవ్వదు. ఇది ఏదో కాదు, కేక్ అనమాట. దీనికి చాలా ఉంటాయి, చాలా పాటించాలన్నమాట. దీనికి నచ్చినట్టు చేసి వెళ్ళిపోదామంటే కేక్లో రాదు ఇది. సో ఒకే డైరెక్షన్లో తిప్పండి. మార్చుకున్నా నేనైతే ఇందాక రౌండ్గా తిప్పాను, ఇప్పుడు మళ్ళీ మార్చాను. మీ దగ్గర విస్కర్ లేకపోతే స్పాచ్లా తీసుకోండి. స్పాచ్లా కూడా లేదు అంటే మాత్రం స్పూన్తో కలిపండి. ఇప్పుడు చూసారా కొద్దిగా రిబ్బన్లా వస్తుంది. చూడండి మళ్ళీ తీస్తాను. కొంచెం రిబ్బన్లా వచ్చింది, ఇంక రాలే. అలా వచ్చేదాకా మీరు మిక్స్ చేస్తూ అది వేస్తూ కలుపుకోవడమే అంతే. ఇవన్నీ ఇంకొంచెం వచ్చింది, ఒకసారి ఇలా ఉంచాలి. అమ్మా సో చూడండి ఇంకా థిక్గా రావాలి. ఇంకొంచెం మిల్క్ వేద్దాము. కొంచెం వేసుకోండి, మరీ ఎక్కువ వేసేసినా సరే మిల్క్ ఎక్కువైపోయి మళ్ళీ మైదా వేసేసి మళ్ళీ మిల్క్ వేసేసి మొత్తం పాడైపోతుంది, కచ్చడా అయిపోతుంది. ఫాస్ట్ కలిపేయండి. సో రెడీ, గెట్ సెట్ గో. ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో. ఇలా రావాలి. కొంచెం మిల్క్ వేసుకున్నాము అండి. మిల్క్ ఇందాక ఎంత ఉంచాను, కొంచెం మిగిలిందంతే. సో ఇంకొంచెం వేసుకుంటూ మిక్స్ చేసాను. నేనేంటంటే ఏదైనా రెసిపీ వీడియో తీసాను అనుకోండి, అది అంత బాగా సక్సెస్ అవ్వదు. అంటే వీడియో వ్యూస్ అది కాదు, నార్మల్గా తినడానికి అది బాగోదు. బట్ మొన్న బాదుషా చేసినప్పుడు అయితే బాగా వచ్చాయి. మరి ఈసారి ఎట్లా వస్తుందో. నేనైతే ఎప్పుడు తీసినా సరే అదే ప్రాబ్లం అన్నమాట. తీద్దాం అనుకుంటాను, బట్ ఎందుకో భయం వేస్తుంది, అనవసరం పాడైపోతాయేమో అనేది. అంటే సో చూసారు కదా బ్యాటర్ ఎట్లా వచ్చిందో. సో ఇట్లా రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి గాయ్స్. సో ఇట్లా వస్తేనే కేక్. ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి, మీకు లైట్ చూపిస్తాను చూడండి. ఇక్కడ రిబ్బన్లో వస్తుంది కదా. మీకు ఇప్పుడు కాదు గాయ్స్, బ్యాటర్ టిన్లో వేస్తాం కదా, సో అప్పుడు చూపిస్తాను చూడండి, భలే వస్తుంది. సో ఇందులో నేను కొన్ని వేసుకుంటాను, ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇంకా మీకు కావాలంటే ఇలానే ఉంచేసుకోవచ్చు, లేదు మాకు ఇంకేమైనా వేసుకుంటామంటే వేసుకోవచ్చు, లైక్ జీడిపప్పు. కానీ ఇందులో జీడిపప్పు వేస్తే అంత బాగోదు, ఎందుకంటే మీరు వేస్తే మాత్రం పాడైపోతుంది. జీడిపప్పు ఇందులో వేస్తే లోపల పైన అయితే డెకరేషన్ చేస్తాక జీడిపప్పుతో మొత్తం మాడిపోతుంది. మేము అలాగే కిస్మిస్ పెడితే కిస్మిస్ అంతా మాడిపోయి వచ్చింది, ఒకసారి మనం చేసాం కదా. సో ఇది వచ్చేసి ఫుడ్ కలర్. నేనైతే ఎక్కువ ఇదే వాడతాను. ఇది చాలామంది అంటూ ఉంటారు ఇది మంచివి కాదు అని చెప్పేసి, కానీ నేనైతే ఎక్కువ ఇక్కడ మా దగ్గర ఇదే దొరుకుతుంది అండ్ ఇదే వాడుతాను అన్నమాట. సో ఇదిగోండి, ఇది వచ్చేసి లెమన్ ఎల్లో అనమాట. దీని ప్రైస్ వచ్చేసి ఎక్కువేం ఉండదు, 10 రూపీస్ ఉంటుంది. ఇక్కడ 7 రూపీస్ అని ఇచ్చారు, కానీ మాకైతే 10 రూపీస్ తీసుకున్నారు. ఇంకొండి టైం కూడా 2026 వరకు ఉంది. సో ఇది ఒకవేళ పాడైపోయిందని ఎలా తెలుస్తుంది అంటే, ఇది మొత్తం ఇది పౌడర్లా ఉంది కదా ఇప్పుడు. సో ఏమవుతుందంటే మొత్తం ఒక ముద్దలా అయిపోతుంది. సో ఇప్పుడు మీకు నచ్చినంత వేసుకోవచ్చు ఫుడ్ కలర్. చిన్నది వేస్తే చాలు చెప్పాలంటే, ఏం ఎక్కువ వేసి అక్కర్లేదు. నా దగ్గర ఇది ఒకటి రెడ్ కలర్ ఒకటి ఉంది. సో
సో ఇది చాలా బాగుంటుంది కలర్, నాకు ఇది చాలా ఇష్టం అనమాట. డార్క్గా వస్తుంది కలర్. అండ్ టూటీ ఫ్రూటీస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఇది మిక్స్ చేసిన తర్వాత టూటీ ఫ్రూటీస్ వేసుకుంటాం. చూసారు కదా కలర్. సో టోటల్ మిక్స్ చేసి చూపిస్తాను చూడండి మీకు. సో చూసారు కదా గాయ్స్, చిన్నది వేస్తేనే ఫుడ్ కలర్ మీకే కనిపిస్తుంది కదా ఎంత బాగా వస్తుందో. సో చిన్నది వేస్తే అదిరిపోతుంది ఇదైతే. సో మీరు కూడా ట్రై చేయండి. ఈ ఫుడ్ కలర్ ఇవే వేసుకోవాలని ఏం లేదు, మీకు నచ్చిన ఫుడ్ కలర్ వాడుకోవచ్చు, ఎవ్వడేమండు. సో ఇప్పుడు టూటీ ఫ్రూటీస్ అనమాట. ఇప్పుడు షాప్కి వెళ్ళి మైదా తెచ్చాను అన్నాను కదా, ఇవి అక్కడ దొరికాయి. ఫోన్లైన్ తీసుకుందామని చెప్పుకొని తీసాను. ఇది 5 రూపీస్ అండ్ ఇది 5 రూపీస్. సో తక్కువ రేట్కే కదా ఇంకెందుకులే అని తీసుకున్నాను. చిన్న కేక్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ వేయడం ఇష్టం లేదు. సో అందుకే కొంచెం వేస్తాం. పైన డెకరేషన్ అంటారు కానీ అవన్నీ వేస్ట్ గైస్. నేనైతే ఇలాగే వేసేస్తాను. డెకరేషన్ చేస్తాను వేస్ట్, నిజంగా చెప్తున్నాను. నాకైతే నచ్చదు. సో కాబట్టి ఇట్లా వేసేస్తున్నాను. ఫ్రెష్గా వచ్చినట్టు ఉన్నాయి చూడండి, భలే ఉన్నాయి. సో వీటన్నిటిని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవడమే అంతే గాయ్స్. సింపుల్ కేక్ రెసిపీ అంటే ఇది. సో బ్యాటరీ ఇస్ ఫినిష్డ్. సో లెట్స్ మేక్ ఏ టిన్. బటర్ పేపర్ ఇవేం లేకుండా సింపుల్గా టిన్ని ఎట్లా డెకరేట్ చేసుకోవాలి, మేక్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. ఇది ఇప్పుడు పక్కన పెట్టేయండి. దీన్ని ఇంకేం చేయకండి, మూత పెట్టడం కానీ ఇది పెట్టడం కానీ ఇంకేం చేయకుండా దీన్ని పక్కన పెట్టేయండి. చూసారు కదా, ఇది మనకి మంచిగా బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందని చెప్పాను కదా. సో వీడియో అయితే ఏమనుకోకండి, స్టూల్ కనిపిస్తుంది అనేసి వీడియో ఇంకా తీయడానికి ఎవరు లేరు. సో అందుకే. సో చూస్తున్నారు కదా, ఇట్లా బ్యాటర్ రావాలని ఇందాక చెప్పాను కదా. సో ఇది అయిపోయిన తర్వాత కలర్ చూసారా ఎంత బాగుందో. సో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని, మీరు కేక్ పెట్టుకునే బౌల్. సో నా దగ్గర కేక్ బౌల్ ఉంది, బట్ మీ దగ్గర ఉండదు అని చెప్పేసి నేను ఇందులో చేస్తున్నా. సో చూస్తున్నారు కదా, మంచిగా ఇది వాష్ చేసుకొని నార్మల్గా వాష్ చేసుకొని. సో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారో ఇప్పుడు చూద్దాము. దీన్ని ఇప్పుడు బటర్ పేపర్ ఉంటే మాత్రం కిందన పెట్టుకోండి, లేదు అంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పిన ట్రిక్ అయితే ఫాలో అయిపోండి. నేను చెప్పబోయే ట్రిక్ అయితే ఆల్మోస్ట్ ఇంటి దగ్గర అందరి దగ్గర ఉంటాయి. సో అందుకే చెప్తున్నాను. ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఎక్కువ వేయకండి, చాలా తక్కువ వేయండి. స్పూన్ అంటే గరిటె తీసేసేయకండి. దాంతో కూడా ఆ స్పూన్లో కూడా కొంచెం ఇంత అలా వేసుకొని మొత్తం ఈ బౌల్ అంతటికి కూడా ఈ ఆయిల్ అప్లై అవ్వాలి. సో ఇట్లా తోమితే ఎట్లా తోముతాం, సో అట్లా ఉన్నా లేకపోయినా సరే దీంట్లోనే అడ్జస్ట్ చేస్తూ వేసేయండి. మళ్ళీ ఎక్కువ వేసారనుకోండి కేక్ అనేది బయట అంతా ఎక్కువ పిండి అతికిపోయి పిండి అయితే రాదు. సో అందుకని చెప్పేసి కొంచెం తక్కువగా వేసుకోండి. చూసారు కదా, ఇట్లా మొత్తం వేసేసుకొని మిగిలిన నూనె అయితే ఇట్లా అంటే వచ్చేస్తుంది కదా. సో ఆయిల్ వంపేసుకోండి. సో మొత్తం అయితే ఇట్లా చేసేసుకున్నాను కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇది చేతుకుని తుడిచేసుకుంటాను ఆగండి గాయ్స్. ఇందులో ఇలా డైరెక్ట్గా వేసేయచ్చు కానీ బ్యాటర్ ఒక్కొక్కసారి రాదు. సో అందుకే ఎందుకు వచ్చింది టాస్క్లు అని చెప్పేసి కొద్దిగా మైదా పిండి వేసుకోండి. ఎక్కువ పడిపోయింది. సో ఇది ఎంత వద్దు, నేను చెప్పాను కదా, నేను తీసేయకండి, చాలా తక్కువ కావాలి, బట్ పడిపోయింది. సో ఇప్పుడు దీన్ని ఇట్లా చుట్టూ ఇట్లా అంటించుకోండి. ఇక్కడ కన్నం పడిపోయింది, అక్కడ కొద్దిగా ఆయిల్ పూసేసి మళ్ళీ చేసేసుకోండి. చాలా ఇది సో ఏదో చిన్న పని అనుకుంటున్నారేమో, కష్టమే బట్ చేస్తే ఈజీయే. సో చూసారు కవర్ అయిపోయింది. ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసుకొని పిండి. సో చూసారు కదా, దీనికి అంతా పౌడర్ రాసిన తర్వాత ఇక్కడ మిగిలింది కదా, సో దాన్ని వచ్చేసి మిగిలిన దాన్ని మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇందులో వేసేసుకోండి. నార్మల్ ఉంది కదా, సో ఇందులో వేసేసుకుంటే ఇవి మొత్తం ఇప్పుడు ఆ తర్వాత ఏం చేయాలో చెప్తాను. సో చూసారు కదా, సో ఇట్లా అయిపోయిన తర్వాత మనం కలుపుకున్న బ్యాటర్ ఉంది కదా, సో ఇదంతా మొత్తం ఇందులో అయితే ఇప్పుడు పోసుకున్నాము. చూడండి ఎట్లా వస్తుందో.
రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటే ఇట్లా ఇది ఉండాలన్నమాట. సో ఇట్లా ఉంటే మన కేక్ బ్యాటర్ కానీ కేక్ కానీ బాగా వచ్చిద్ది. సో మొత్తం ఇందులో పోసుకోండి. ఇప్పుడు దీన్ని ఇట్లా ఉంచేసి దీన్ని ఇప్పుడు బ్యాటర్ అంతా తెచ్చుకున్నాం కదా, ఇట్లా ఒక 2 times ఇలా గుచ్చారు. ఇలా చూసారు కదా, ఇదిగోండి అలా వస్తుందా. ఇట్లా వచ్చాయి అనుకోండి కేక్ బాగా వస్తుంది అని అర్థము. అండ్ చూస్తున్నారు కదా బబుల్స్ ఎలా వస్తున్నాయో, ఎయిర్ బబుల్స్ అనేవి కింద ఫామ్ అవ్వు. ఒకవేళ ఇలా కొట్టలేదు అనుకోండి మీకు కిందన వచ్చేసి మీకు బాగా రాదు. సో అందుకే సో ఇలా అరేంజ్ చేసుకొని ఈ మధ్యలోని పెట్టేసుకోవడమే. ఇప్పుడు కాసేపు మూత పెట్టేసి తీయకుండా కాసేపు ఉండడం మర్చిపోయాను. మా ఇంట్లో జామ మొక్క పూస్తుందో అగోండి అక్కడ అది ఉంది కదా. సో ఇటు పక్క వచ్చేసి జామ మొక్క పూస్తుంది, భలే ఉంది కదా. సో మీలో జామ పండ్లు ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ మీకు గుర్తుందో లేదో చాలామంది ఏం చేస్తారంటే ఇట్లాంటి లేత ఆకులు ఉంటాయి కదా, సో వాటిని తీసుకొని దాని మీద చింతపండు ఉప్పు కారం వేసుకొని మడతపెట్టి తింటారు. అదిరిపోతుంది. నాకైతే భలే ఇష్టం, నాకు చాలా ఇష్టం గాయ్స్, నిజంగా చెప్తున్నాను. ఒకసారి ట్రై చేశాను, అదిరిపోయింది. ఒకసారి మీరు కూడా మీ దగ్గర ఉంటే ట్రై చేయండి. కేక్ చూసారు కదా ఎలా వచ్చిందో, మంచిగా స్పంజీగా. సో ఇది చల్లారాలన్నమాట, చల్లారేదాకా ఆపుదాము. ఇప్పుడు దీన్ని తీద్దాం గాయ్స్, చూడండి భలే ఉంది కదా. దీంతోనే ఇప్పుడు నేను చేస్తాను. ఫస్ట్ వచ్చేసి దీని చుట్టూ ఇట్లా 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 అనుకోండి. ఏ సామాన్ అవసరం అవుతాయి? సో ఇదిగోండి గాయ్స్, చెప్పాను కదా, ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను. ఒకసారి బాగా చూడండి. ఇందాక ఎట్లా తీసుకున్నానంటే ఇది చాక్ కదా, ఇదిగోండి ఇట్లా వస్తాయి చూసారు కదా పిండి. సో జాగ్రత్తగా ఉండండి. సో అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇట్లా ప్లేట్ ఉంది కదా, సో ప్లేట్ ఇట్లా పెట్టి చూసారు కదా సింపుల్గా ఎలా వచ్చేసింది. సో గాయ్స్ కేక్ అయిపోయిందని చెప్పాను కదా, బయటికి తీసాను. సో బాగా వచ్చింది. ఇప్పుడైతే దీన్ని కట్ చేస్తాము. అలా గాయ్స్ బుర్రపడి కేక్. హలో గాయ్స్, నీకు ఇవ్వనులే కంగారు నోరు మూసుకుంటా. పాడుతూ పని చేస్తుంది, నాకు ఇవ్వే తిన్నా కాఫీ